ఇప్పుడు ఇద్దరు రిలేషన్లో ఉన్నారనుకుందాం, పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పార్ట్నర్స్లో ఒకళ్ళు బాగా అరిచారు అని అనుకుందాం మ్యామ్. అరిచినప్పుడు యువతల పార్ట్నర్ ఏం చేయాలి అసలు? అరిచారు అనేది కారణం తెలియాలి. ఫస్ట్ ఎందుకు అరిచాడు, కాజ్కి వెళ్ళాలి, ఎటియాలజీ వెళ్ళాలి. ఇప్పుడు మనం మందేసుకుంటే ఎందుకు వచ్చిందని ఇక్కడ మేకిరిగితే నొప్పి వచ్చింది అనుకోండి, ఎనర్జెసిక్ టాబ్లెట్స్ వేస్తే తగ్గదు, మేక తీయాలి, కాజ్ తెలియాలి ఎందుకు వచ్చింది, దానికి రూట్ ఉంటుంది. థియరీ ప్రకారం వెళ్ళాలి. థియరీ అంటే ఎందుకు వచ్చింది, ఎక్స్పెక్టేషన్ ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో అసలు ఎదుటి పార్ట్నర్ ఏం చేయాలి? అరుస్తూ ఉంటారు. ఎప్పుడు ఎమోషన్ లెవెల్కి తీసుకెళ్ళద్దు. ఎమోషన్స్ తీసుకెళ్తే లాజికల్ థింకింగ్ పోతుంది. లాజికల్ థింకింగ్ అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అర్థమవుతుంది. అంటే లాజిక్ లేకపోయినట్టయితే ఇప్పుడు ఎక్కువ డ్రింక్ చేసిన వాళ్ళు, అందుకే డ్రింక్ డ్రైవింగ్ అయ్యి బ్యాండ్ నాట్ పనిషబుల్ అఫెన్స్. ఎందుకని తెలీదు, లాజిక్ రాదు, ఎటు వెళ్ళాలి మీదకి ఇచ్చేస్తాం, మొన్న అయితే అలాగే అయిపోయింది. సో నీకు లాజిక్ పనిచేయనప్పుడు నీకు అలా అర్థం చేసుకుంటావు అవతల వ్యక్తిని, నువ్వు అరుస్తావు, ఇద్దరు అరుచుకుంటే అవుతుందా పని? అసలు ఎందుకు అరుపు వచ్చింది? ఎక్స్పెక్టేషన్. ఓ హీ సపోజ్ టు లిసన్ టు మీ. ఆయన నీకేమైనా విక్టిమా, నువ్వు ప్రెడేటర్వా? అది లేదు. యూ హ్యావ్ టు ఆనర్ ఈచ్ అదర్ అండ్ యూ కెన్ గో టు మూవీ వెన్ బోత్ ఆర్ హ్యావింగ్ ద రైట్ టైమ్, రైట్ ఫోకస్, రైట్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్. అంతేగాని ఒకరి కోసం ఇంకొకటి చేయలేరు ఏదైనా కూడా. యూ కాంట్ సడన్లీ లైక్ ఇడ్లీ ఇన్స్టెడ్ ఆఫ్ ఉప్మా. ఇఫ్ యూ లైక్ ఇట్. అది గుడ్ అండ్ బ్యాడ్ అని కాదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కానీ ఇది మనకు చిన్నప్పుడు నేర్పిపెట్టారు, నీకు పెళ్ళైనాక ఇది అవుతుంది అదవుతుంది, నీకు అన్నీ చేసి వండి పెడుతుంది. ఎవరు వండి పెడతారు? నువ్వు వండుకొని తినాలా? ఎందుకంటే అమ్మాయికి కూడా టైం లేదు కదా, వండుకోవడం అంటే చాలా పని. ఎవరు అది ఆ స్టీరియో టైప్ ఒక ఇమేజ్ ఉంటుంది, ఇమాజినేషన్లో ఉండి రియాలిటీని కంపేర్ చేస్తారు.